బావుమడిది వియ్యంకుడు బాలకృష్ణ టపా అని గన్ను పట్టుకొని కాల్చబడేలేదని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడు టపా అని ఇద్దరిని లేపేలేదని అడుగుతా ఉన్నా. ఎవరిదయ్యా గన్ కల్చర్ అని అడుగుతా ఉన్నా. ఆ తర్వాత సాక్షులు ఉండకూడదని చెప్పి ఆ ఇంట్లో ఉన్న వాచ్మెన్ ను, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాచ్మెన్ ను బండరాయితో మోది చంపారు. వాచ్మెన్ కొద్ది రోజులకే, ఈ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది రోజులకే ఇంకొక ఇన్సిడెంట్. పాపం ఎన్టీఆర్ గారు అబ్బాయి హరికృష్ణ గారు యాక్సిడెంట్ లో ఆయన చనిపోతే పరామర్శ కోసం అని చెప్పి పోయి చంద్రబాబు నాయుడు గారు పోయి కేటీఆర్ తో పొత్తులపై చంద్రబాబు మాట్లాడారు శవాన్ని పెట్టుకుని. మరి ఎవరిదయ్యా శవ రాజకీయాలని అడుగుతా ఉన్నా. అంతేకాదు సొంత కూతుర్నిచ్చి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సొంత మామ, తండ్రితో సమానమైన ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, ఆయన పార్టీని, ఆయన గుర్తును లాక్కుని ఆయన చనిపోయేట్టుగా చేసింది ఎవరయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఎవరివయ్యా కుట్ర రాజకీయాలు అని అడుగుతా ఉన్నా. మరో ఇన్సిడెంట్, వంగవీటి మోహన్ రంగారావు గారు ఒక టైగర్. ఆయన ఎలా చనిపోయారు? పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని విజయవాడలో నిరాహార దీక్ష చేస్తా ఉంటే అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అర్ధరాత్రి నరికి చంపారు. ఈ ఘటనలో వేళ్లన్నీ కూడా చంద్రబాబు గారి వైపే చూపిస్తాయి. హరిరామ జోగయ్య గారు అప్పట్లో తెలుగుదేశం పార్టీ మంత్రి, చంద్రబాబు నాయుడు గారి సహచరుడు, అప్పట్లో తెలుగుదేశం పార్టీలో మంత్రి. ఆయన ఏకంగా పుస్తకం రాశాడు ఏ రకంగా ఇన్సిడెంట్ జరిగింది, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత బలంగా ఉంది అని చెబుతూ. వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య కేసులో ఒక ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణ బాబు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఇప్పటికీ ఇంకా ముందుకు పోదాం. హత్య రాజకీయాలు ఎవరియో, కుట్ర రాజకీయాలు ఎవరియో, శవ రాజకీయాలు ఎవరియో, ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా తేట తెల్లమవుతా ఉన్నాయి. ఎన్టీఆర్ గారి మీద దాడి చేసిన కేసులో మల్లెల బాబ్జీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల తర్వాత అతను ఒక లాడ్జీలో డెడ్ బాడీగా మారారు. డెడ్ బాడీగా మారిన ఆయన తన జోబీలో ఒక లెటర్ దొరికింది పోలీసులకు. ఆ లెటర్ సారాంశం ఏమిటంటే తనకు 3 లక్షలు ఇస్తానని చెప్పి చివరికి 30,000 ఇచ్చారని దాని సారాంశం. అసలు ఎన్టీఆర్ మీద దాడి కోసమే డబ్బులు ఇచ్చారా, అది నిజమైతే ఇచ్చింది ఎవరు అన్న దానిపై దర్యాప్తు లేదు. ఈ కేసులో వేలన్నీ కూడా అప్పట్లో చంద్రబాబు వైపు చూపించాయి. ఇంకొక ఎగ్జాంపుల్, పింగళి దశరథరామ్, ఈయన ఒక జర్నలిస్ట్, విజయవాడలో ఎన్కౌంటర్ అనే ఒక పత్రికను పెట్టి టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తా ఉంటే ఈ వ్యక్తిని హైదరాబాద్ నుంచి బస్సు దిగి రిక్షాలో ఇంటికి వెళ్తా ఉంటే కత్తులతో దారుణంగా దాడి చేసి చంపారు. ఈ ఘటనలో వేళ్లన్నీ కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి వైపే చూపించాయి. అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ఎవరి అయ్యా హత్య రాజకీయాలు, ఎవరి అయ్యా కుట్ర రాజకీయాలు, ఎవరి అయ్యా శవ రాజకీయాలు?